ఇలా చూడండి ఇవాళైతే ఎక్స్‌పోర్ట్‌లు మామూలుగా అవ్వట్లేదండి ఎగుమతులు. చాలామంది అన్న ఎక్స్‌పోర్ట్‌లు ఎప్పుడు వస్తున్నారు? రేట్లు ఎప్పుడు వస్తాయని పెరుగుతాయని అడుగుతున్నారండి. ఇంకేం ఎక్స్‌పోర్ట్‌లు అండి ఇంత సరుకు మొత్తం 3,00,000 సరుకు ఉంటే దాదాపుగా 1,00,000 పైన 2,00,000 వరకు సేల్స్ అయ్యి ఉంటదండి. మొత్తం టోటల్ రేపు వస్తది. రేపు పేపర్‌లో ఏస్తారండి. చూడండి ఇదంతా ఎగుమతి బళ్ళు బయటికెళ్ళేవి. అక్కడ చూడండి ఎదురుగా దిగుమతి బళ్ళు ఉన్నాయండి గేట్ కాడ. చూడండి అటు అగోగో అవన్నీ దిగుమతి బళ్ళు లోనకొచ్చేవి. అక్కడ గేట్ నుండి బయటున్నాయి. ఇవన్నీ ఎగుమతి బళ్ళు బయటికెళ్ళేవి. ఇట్లా ఎంత ఎక్స్‌పోర్టింగ్ జరుగుతుంది చూడండి మార్కెట్‌లో. చూస్తున్నారు కదా! దిగుమతి పనులు, ఎగుమతులు అంతా ఎక్స్‌పోర్ట్ రేట్లు మరి ఎందుకు పెరగలేదని దానికి ఎవరు మేము చెప్పలేము. ఇంత సరుకండి. ఈడ కాతే ఇంకో దగ్గర గుద్దాడు వాడు. ఈడ కాతే ఇంకో చోట సరుకు దొరుకుతుంది. అందుకని అట్లా ఈ బళ్ళన్నీ బయటికెళ్ళేవి. ఇక్కడ వెయిటింగ్ వరుసగా. ఆ పక్కన ఇవన్నీ పార్కింగ్ పెట్టుకున్నారు ఇంకివి. ఇది కొంత ట్రాఫిక్కు. మళ్ళీ ఇటు నుండి అటుకు ఫ్రీ. ఇగో ఈ బళ్ళు బయటికి పోవాల. ఏం చేస్తాం రోడ్ల మీద బస్తాలు. 3,00,000 వచ్చి మరి రేపు కూడా దాదాపుగా 1,00,000 పైనే సరుకు వచ్చిద్ది లెక్కన రేపు కూడా ఫుల్ ట్రాఫిక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఓ పక్క నుండి అయితే మాత్రం ఇట్లాగా ఈరోజు డేటు మార్చి 3, 2023 అనగా సోమవారం సాయంత్రం అండి. చూస్తున్నారు కదా! లైక్ మాత్రం చేయొద్దులే. ఎందుకులే లైక్ చేస్తే మళ్ళీ మీ చేతులు అరిగిపోతాయి. మీ సొమ్ము మాకు వచ్చేద్ది అన్నట్టుగా. ఏందండి అసలు ఇంత పెద్ద మార్కెట్ యార్డ్‌లో ఎన్ని వేలు సరుకు, లక్షల సరుకు ఎక్స్‌పోర్టింగ్ డైలీగా. చూడు ఒక బండి పడిందా ఇంకా బండ్లు పోతా ఉంటాయి చూడండి వరుసగా. ఇటు నుండి అటు నుండి ఇటు నుండి అటు నుండి ఇటు బళ్ళు యాడ్లో ట్రాఫిక్ అంటే ఊరికో అర్థం కాదు కొందరికి ఇదే ట్రాఫిక్ అంటే ఎట్లా ఉండిపోయింది అటు వెళ్ళాల్సిన అటు వెళ్ళాలా ఇటు వెనక పోవడం కావాలి ఇటు వెనక పోయినా మళ్ళీ లోపల ఖాళీ అవుతుందని గ్యారంటీ లేదు ఆడాడో అడ్డం పడుద్ది అనమాట. అందుకని ఇట్లా ఆల్రెడీ షార్ట్స్ పెట్టాను చూడండి దిగుమతులు వచ్చే బళ్ళు అన్నీ మరి అందరూ కూడా తీసిన ఏం ఫీల్ అవుతూ ఒక్కొక్కరు తిట్టుకుంటారు ఎందుకు బాబు ఇన్ని వీడియోలు పెడతావు రైతులు ఇబ్బంది పెడతావు కొందరు అంటారు కాకపోతే తెలుసుకోవాలి మీరు అని చెప్పి నేనైతే ఎట్లా పెడుతున్నాను చూస్తున్నారు కదండి ఇగో కొద్ది క్లియర్ అయ్యేసరికి ఎన్ని బళ్ళు వస్తున్నాయి చూడండి. అసలు ఇట్లా వస్తుంది మార్కెట్ యార్డ్ ఇది గుంటూరు మిర్చి యార్డ్లోకి దిగుమతులు అంటే ఇట్లా వస్తాయి. ఓ మామూలు పరిగెత్తట్లే చూడు బళ్ళు చూస్తున్నారు కదా ఇవి లారీ ఆ వరుసగా చూడు అసలు వస్తున్నాయి లైన్ క్లియర్ అయింది కదా ఇంక వస్తూనే ఉంటాయి వీడియో తీస్తుంటే మరి పెద్ద వీడియో అయిపోతుంది మరి మీకు అర్థం కాదు ఎందుకులే మరి ఎక్కువ వీడియోలాగా ఉంటాయి మీకు పెడతా ఉంటే కానీ సరేనా ఆల్రెడీ షార్ట్స్ పెట్టాను ఇది పెడుతున్నాను ఎక్కువ అయిపోతుంది వీడియోలో కాబట్టి లైక్ చేయండి వీళ్ళని సపోర్ట్ చేయండి. ఓకే థ్యాంక్ యూ. చూసారా మా వాళ్ళు ఏ పనులు లేక ఏం చేయాలి అర్థం కాక ఏం చేస్తున్నారు అసలు. అది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ డైలీ గుంటూరు మిర్చి అప్డేట్ ఫ్రెండ్స్. చూడండి అసలు ఆ దిగుమతులు ఈ లారీ అడ్డంగానే వరుసగా ఉన్నాయండి దిగుమతులు కొండే ఇంకో గేట్ కాడ వరుసగా లైన్ గట్టి ఉన్నాయి వస్తున్నాయి మెయిన్ రోడ్ నిండి ఉన్నాయి ట్రాఫిక్ మొత్తం. ఓకే థ్యాంక్ యూ.